అమ్మాయిలకి అయితే మాత్రం మంచిగా ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఓకే. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. 350 అంట. ఫ్రమ్ స్టార్టింగ్ 300 అంట. 300 నుంచి స్టార్టింగ్ అంట శారీస్. బాగున్నాయి. ఇవన్నీ అవేనా? చూసారా శారీస్ ఇవన్నీ అవే. 300. చాలా బాగున్నాయి. అబ్బాయిలకి ఏం లేవు కానీ అమ్మాయిలకి అయితే మాత్రం అమ్మాయిలకి అయితే చాలా ఉన్నాయి. శారీస్ అంట, లెహంగాస్ అంట. చెప్పే కొద్దీ రకరకాలు పుట్టుకొస్తున్నాయి బట్టలు. పాప తెలుగు పళ్ళు అద్దాలు చూసారా ఎలా ఉన్నాయో? మామూలుగా లేవు, తగ్గేదే లేవు. పుష్పగాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పర్ల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ మధ్య లైవ్ రాలేదని కొంచెం ఫీల్ అవ్వకండి. లైవ్ అయితే వస్తుంది. అబ్బా మళ్ళీ చీకట్లోకి వచ్చేసా. ఈరోజు స్ట్రీట్ షాపింగ్కి మనం చిక్పేట్కి అయితే వెళ్తున్నాం. చిక్పేట్ బండిలో వెళ్ళట్లే ఈరోజు, నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటా అండ్ ప్లస్ బస్సులో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడదాం. ఎప్పుడు బండి ఎక్కేసి, కార్ ఎక్కేసి, క్యాబ్ ఎక్కేసి నో యూజ్. ఒకసారి స్ట్రగుల్ చూద్దామని ఈరోజు లాస్ట్కి ట్రై చేసా. బస్సులో 10 నిమిషాలు అయిపోయింది, ఇంతవరకు ఒక బస్సు రావట్లా. ఏం చేద్దాం? బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. లాస్ట్కి ఒక బస్సు అయితే వచ్చింది. మరి ఆ బస్సు వెళ్తాదో వెళ్ళదో తెలియదు. పరిగెత్తురు అజంపావు మామ. ఇప్పుడు బెల్ సర్కిల్లో దిగా. బెల్ సర్కిల్ నుంచి హెబ్బాల్కి బస్సు ఎక్కాలి. బట్ నడుస్తుంటే కొంచెం మంచి జోష్గా ఉంది మామ. రోడ్డు మీద 10 మంది మనల్ని చూస్తున్నారు. సిగ్గు శరాలన్నీ వదిలేసి మన కెమెరా పట్టుకోవాలంటే సిగ్గు శరాలు వదిలేయాల్సిండేది. అందరూ మనల్ని చూస్తున్నారు. అందరూ ముందు పరువు పోతుంది అనుకోవచ్చు కానీ మన బతుకు మనం బతుకుతున్నాం కదా. వాళ్ళు ఏమైనా మోసం చేస్తానో. బట్ బస్సులో అయితే మాత్రం పెద్ద జనాలు లేరు. అండ్ ట్రాఫిక్ కూడా పెద్దగా అనిపించట్లే. ఈరోజు శనివారం కదా, అనిపించట్లా. ఆ బస్సు దిగేసి ఇంకో బస్సు ఎక్కేస్తాను. గుడ్ బస్. ఆ బస్సు ఎంతసేపటికి తీయట్లేదని ఇంకో బస్సు ఎక్కేసి సేమ్ మనం స్కానింగ్ చేసాం కదా టికెట్ కోసం. సేమ్ టికెట్ స్కాన్ చేసేసాం. వెనకాల కూర్చున్నాం. బస్సు వెరైటీగా ఉంది. అదిగో ఈ బస్ కొంచెం వెరైటీగా ఉంది. సిగ్నల్ లేదని ఎంత ఆనందపడ్డామో. ఇందాక సిగ్నల్ పడింది. అదో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. ఆ సిగ్నల్ పడి అటు నుంచి నడుచుకుంటూ వచ్చేసా. ఇంకొక బస్సు ఎక్కాలి. ఇప్పుడు మెజెస్టిక్కి బస్సు ఎక్కితే మెజెస్టిక్ దగ్గరలోనే చిక్పేట్ కూడా. ఆ ముందర స్టాప్లో దిగేసి వెళ్ళిపోదాం. మా ఫైనల్గా చిక్పేట్కి వచ్చేసాము. ఇంకా చిక్పేట్ ఎక్స్ప్లోర్ చేసేద్దామా. నాకైతే ఇక్కడ మంచి హడావిడిగా ఉంది. మీరు చూడండి, హడావిడి అంతా చాలా హడావిడి ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం. మార్కెట్ లోపలికి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం. నాకు ఇక్కడ రావడానికి మత్తికేరి నుంచి చిక్పేట్కి రావడానికి 70 రూపాయలు అయింది. అంటే రాను పోను. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో, మీరు ఎక్కడి నుంచి పోతున్నారో కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. చూసావు కదా ఎంట్రన్స్, ఇది చిక్పేట్ ఎంట్రన్స్. మనకి ఇక్కడ అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి అనుకుంటా. బట్టలు ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లోనే. వాడి అమ్మ చెడ్డీలు ఉన్నాయి. వాడి అమ్మ ఇక్కడ ఆటోలే ఉన్నాయి ఇక్కడ. ఇది కొంచెం ఈ ఏరియా కొంచెం ఆటోలతో మునిగిపోయింది. ఫస్ట్ రోడ్ అయితే దాటుకోవాలి. మీదకి వస్తున్నాడు బస్సోడు కానీ ఆటోడు కానీ. ఎక్కడి నుంచి అప్పుడొచ్చి గుద్దుతాడో కూడా అర్థం కావట్లా. చూడండి ఎలా వస్తున్నాడో, ఎలా వెళ్తున్నాడో.
ఇక్కడైతే చాలామంది యూట్యూబర్లు అయితే కుట్టించుకున్నారు, వీడియో తీయద్దు అది ఇది అని. మనం తీద్దాం, వీడియో తీద్దాం. ఇక్కడ కొన్ని చీరలు ఉన్నాయి. షాపింగ్ 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 స్టార్ట్ అయింది. చీరలు అంట, పట్టు చీరలు. ఈరోజు మార్కెట్ వివత్సంగా ఉంది. అటుపక్కంతా మార్కెట్ ఉంది. మార్కెట్లోకి వెళ్దాం ఫస్ట్, చూద్దాం. ఫస్ట్ ఈ రోడ్డు దాటేసి ఫ్రూట్స్ మార్కెట్ అనుకుంటాం. మొత్తం ఇటు సైడ్ ఫ్రూట్ మార్కెట్ ఉంది. జనాలు అయితే హోల్సేల్ షాపులే, అన్నీ హోల్సేల్ షాపులే. అటుపక్క ఇటుపక్క ఇటు సైడ్ అంతా వెజిటేబుల్ షాపు, గ్రోసరీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అటు సైడ్ అంతా ఇంకా షాపింగే, స్ట్రీట్ షాపింగ్. వెళ్తున్నాను, చూద్దాం మరి ఈరోజు మన టైం ఎలా ఉంది ఏమి అనేది. ఇక్కడ వచ్చిన దాదాపు వరకు చాలామందిని అయితే కుట్టారంట. ఆ ధైర్యం అయితే ఈరోజు చేస్తాను. కాయలు బాగున్నాయి, చెత్త కూడా అట్లే ఉంది. అదిగా ఇంకేలాడుతున్నాయి చూడు. ఖాళీగానే ఉంది ఈరోజు. జనాలు అయితే మాత్రం, అమ్మాయిలకి అయితే మాత్రం మంచిగా ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఓకే. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. 350 అంట. బాగా ఇక్కడైతే అమ్మాయిలకి అయితే చాలా తక్కువగానే పడుతున్నాయి. ప్యాంట్ అంట. హౌ మచ్ బ్రో దిస్ వన్? 100 rupees. సారీ, 100 రూపీస్. 100 రూపీస్ అంటే ఇది బాగున్నాయి, స్టైల్గా ఉన్నాయి. హౌ మచ్ దట్ వన్? 450 అంటే ఇది 1500 item. 1500 ఐటమా? 1500 ఐటమ్ అంటే అన్నాడు. ఓకే, దట్ వన్ హౌ మచ్? 350. ఓకే, దిస్ రో ఆల్ 350. చూడండి, అమ్మాయిలు రావాలనుకుంటే మాత్రం అమ్మాయిలకి చాలా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. 250 అంట. బాబా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆంటీ 150. క్లాత్ కూడా చాలా బాగుంది. 350. 2 piece 350. Full set. Okay. You'll get everything here, including lehenga, sari, everything for bridal wear. Okay. ఇక్కడ లెహంగా rate of 100 rupees. You will get all the collection for brides and all. ఓకే, ఇక్కడ 100 రూపీస్ నుంచి దొరుకుతాయంట. లెహంగా ఉన్నాయి, వెస్టర్న్ వేర్ కూడా ఉన్నాయా? వెస్టర్న్ వేర్ you'll get on మండే టైమ్స్ అండి. ఓకే. లెహంగాస్ చూడండి. ఫ్రమ్ స్టార్టింగ్ 300 అంట. 300 నుంచి స్టార్టింగ్ అంట. శారీస్ బాగున్నాయి. ఇవన్నీ అవేనా? చూసారా శారీస్? ఇవన్నీ అవే. 300. చాలా బాగున్నాయి. అబ్బాయిలకి ఏం లేవు కానీ అమ్మాయిలకి అయితే మాత్రం, అమ్మాయిలకి అయితే చాలా ఉన్నాయి. శారీస్ అంట, లెహంగాస్ అంట. చెప్పే కొద్దీ రకరకాలు పుట్టుకొస్తున్నాయి బట్టలు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చేసేయండి. కేఆర్ మార్కెట్లోకి ఎంట్రన్స్ అవగానే
థర్డ్ షాప్ భయ్యా ఎవరా థర్డ్ షాప్నా థర్డ్ షాప్ అంట. మనం కేఆర్ మార్కెట్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఇట్లా రాగానే మనకి థర్డ్ షాపే. మో పెద్ద చాలానే ఉన్నాయి. స్టాక్ అంతా అదిరిపోతానే కదా స్టాక్. భయ్యా ఇవాళ శారీ అయినా అమ్మాయిలకి ఏం కావాలని ఇక్కడ ఉన్నాయి, వచ్చేయచ్చు. ఇది లేదు అనడానికి లేదు. అండ్ చీప్ అండ్ బెస్ట్. డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఇక్కడ. మా వెళ్తాంటే రూముల్లో వచ్చినట్లు వస్తూనే ఉన్నాయి. పోయే కొద్ది వస్తూనే ఉన్నాయి. ఏ కావాలన్నా కూడా చాలా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చాలా ఉన్నాయి, చాలా రకాలు కావాలి, చాలా రకాలు ఉన్నాయి. ఏది కావాలన్నా కూడా అది అఫోర్డబుల్ ప్రైస్. ముందే చెప్తానా, ఓవర్ కాస్ట్ ఏం లేవు. ఇక్కడ కొడతాడు అనుకున్నా కానీ షాప్లోకి పిలిచి మరి షాప్ అంతా చూపించేశాడు. బాగుంది షాప్ అయితే, రావచ్చు. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, బయటతో పోల్చుకుంటే ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. చాలా షాపులు ఉన్నాయి, చాలా మీరు ఏది కావాలన్నా ఉన్నాయి. అబ్బాయిలకి, చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి. కళ్ళు సరిపోవట్లేదు వర్మ. అటుపక్క అటుపక్క ఏ షాప్లోకి వెళ్ళాలన్నా కూడా సరిపోవట్లే. కళ్ళు అయితే మాత్రం ఒక పక్క చెమట్లు, ఒక పక్క వేడి, ఒక పక్క భయం. ఇక్కడ లాస్ట్ టైం ఒక ఫారినర్ మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు కుట్టారు మార్కెట్లో. అయితే మాత్రం ఎందుకు వీడియో తీస్తానో అది ఇది అని. బట్ అయితే మనం ఏదైతే అది కానీ అని ధైర్యం చేసి మరి వీడియో చేస్తానా, చూద్దాం మరి. ఫిక్స్డ్ ప్రైస్ అంట 350, 100. అమ్మాయిలకి అయితే మాత్రం మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వచ్చేసేయచ్చు. చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఓకే, చీప్ అండ్ బెస్ట్. లేడీస్ బ్యాగీ జీన్స్ 600, 550 అంట. లేడీస్ బ్యాగీ జీన్స్. నార్మల్ జీన్స్ 500 రూపీస్. నార్మల్ జీన్స్ అంట. ఇది 500 రూపీస్. నైట్ సెట్ 500. నైట్ సెట్ ఇదంతా నైట్ సెట్ అన్న కదా. ఈ 3 ఒక్కొక్కటి 500 అంట. 500 లాంగ్ ఫ్రాక్ 500. దీనికైతే ఎంఆర్పి పెట్టలేదు కానీ దీనికైతే పెట్టాడు కానీ ఫిక్స్డ్ 250 అంట. చాలా బాగున్నాయి. ఊరికే ఆ బ్రాండ్లకు పోయే బదులు దీనిలోకి వచ్చి ఆ బ్రాండ్లకు 1500 పెడితే ఇది ఒక 6-8 వస్తాయి. బాగున్నాయి భయ్యా. థ్యాంక్ యూ భయ్యా.